అందరికీ నమస్కారం. నేను మీ చందన శివాజీ. ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ గ్రామీణాభివృద్ధి కొరకు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచేందుకు స్థాపించబడినటువంటి ఆర్డిటి సంస్థ 1969వ సంవత్సరంలో అప్పట్లో ఆ రోజుల్లో మన అనంతపురం జిల్లా కరువు కాటకాలతో పేద ప్రజలందరూ కూడా ఆకలితో అలమటించినటువంటి రోజులవి. కట్టుకోవడానికి బట్టలు లేకుండా, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి, ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో ఎక్కడో స్పెయిన్ దేశం నుండి ఇక్కడ మన అనంతపురం జిల్లాకి వచ్చి గ్రామీణ అభివృద్ధి కోసము, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు సేవలు అందించడానికి విన్సెంట్ ఫెర్రర్ గారు మరియు ఆయన సతీమణి ఎన్ఎఫ్ ఫెర్రర్ గారు ఆర్డిటి సంస్థను స్థాపించడం జరిగింది. ఈ ఆర్డిటి సంస్థ ద్వారా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పేద ప్రజలకు సహాయం అందిస్తూనే ఉన్నారు, సేవలు అందిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు చూసుకున్నట్లయితే పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ, మరి బత్తలపల్లి అయితేనేంటి, కనేకల్ అయితేనేంటి, కళ్యాణదుర్గం అయితేనేంటి, ఈ 3 గ్రామాల్లోనూ ఆర్డిటి హాస్పిటల్స్ కట్టించి, హాస్పిటల్స్ ద్వారా ముఖ్యంగా గర్భిణీలకు ఈ ఆర్డిటి హాస్పిటల్స్ నిజంగా ఒక వరం లాంటివనే చెప్పుకోవాలి. ఎందుకంటే గర్భిణీలకు సిజరీన్ ఆపరేషన్ అయితేనేంటి, అప్పుడే పుట్టినటువంటి పిల్లలకు ఐసీయూలో పెట్టి వైద్యంని అందించడం అయితేనేంటి, ఇవన్నీ కూడా ఉచితంగా అందిస్తున్నారంటే అది నిజంగా గొప్ప విషయమనే చెప్పుకోవాలి. ఇలా పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ, అలాగే పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడానికి ఆర్డిటి స్కూల్స్ను స్థాపించడం అయితేనేంటి, అలాగే మహిళ ఆర్థికంగా బలపడాలని మహిళా సంఘాలను ఏర్పాటు చేయడం అయితేనేంటి, అలాగే క్రీడలను ప్రోత్సహిస్తూ, క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ ఆర్డిటి స్టేడియంని కట్టించడం అయితేనేంటి, అనంతపురం జిల్లా నుంచి క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తూ వారిని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయికి పంపించడం అయితేనేంటి, అలాగే పేదలకు ఇల్లు కట్టిస్తూ, రోడ్లను నిర్మిస్తూ, తాగునీటి సమస్యని తీరుస్తూ, వాటర్ ప్లాంట్స్ పెట్టిస్తూ, ఇలాగ ఎన్నో చెప్పుకుంటూ పోతే 1 కాదు, 2 కాదు, 3 కాదు. వారు చేసినటువంటి సేవలను చెప్పడానికి నిజంగా మాటల్లో చాలదు అనే చెప్పుకోవాలి. అన్ని గొప్ప కార్యాలను నిస్వార్థంగా పేద ప్రజలకు అందించడం అనేది నిజంగా చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పుకోవాలి. ఇలాంటి సంస్థ నిజంగా అనంతపురం జిల్లా ఆర్డిటి సంస్థకు రుణం తీర్చుకోలేనిదనే చెప్పాలి. ఇలాంటి సంస్థ యొక్క ఎఫ్సిఆర్ఐ రెన్యూవల్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం, పట్టించుకోకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో మన మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య గారు మొన్న దాదాపు 6,000 బైకులతో భారీగా బైక్ ర్యాలీ చేస్తూ ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర నాయకులు, పార్టీ తరఫున అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే ఇంకొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు తలారి రంగయ్య గారు. వచ్చే జూన్ 4వ తేదీన గొంచితాండా నుంచి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. ఆర్డిటికి సంస్థకు రక్షణగా నిలుస్తూ గొంచితాండా నుంచి మొదలుపెట్టి కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా దాదాపు 16 రోజులు పాదయాత్ర చేయబట్టబోతున్నారు. ఈ పాదయాత్రకు మేమంతా కూడా మద్దతు పలుకుతూ, మేమందరూ కూడా భాగస్వాములు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాను. అలాగే పార్టీలకు అతీతంగా, మతాలకు, కులాలకు అతీతంగా ఎవరైతే ఆర్డిటి సంస్థ ద్వారా లబ్ధి పొందారో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై మద్దతు తెలుపుతూ ఆర్డిటికి పరిరక్షణగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని ప్రతి ఒక్కరికి కూడా పేరున నమస్కరించి కోరుకుంటున్నాను. మీ చందన శివాజీ.